ఏంటంటే ఈ దొంగల్ని చేర్చుకోవడానికి ప్రజలు ఇష్టపడతారు. కానీ మరి యేసు ప్రభు ఏ నేరం చేశాడండి? పోనీ యేసు ప్రభు ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరికైనా తన్నాడా? ఎవరికైనా పొడిచాడా? ఆయన పొడిపించుకున్నాడు, కానీ ఆయన ఎవరికైనా పొడిచాడా? కానీ ఆయన్ని సమాజం చేర్చుకోదు. అదే ఒక వేషం వేసి మాయ చేసే వాళ్ళని ఈరోజు సమాజం చేర్చుకుంటారు. బాగా చెప్పారు, వాళ్ళకి బాగా చేర్చుకుంటారు. ఉంగరాలు అమ్మేటోళ్ళని చేర్చుకుంటారు, రంగురాళ్ళు అమ్మేటోళ్ళని చేర్చుకుంటారు, బంగారాలు తిప్పే వాళ్ళని చెప్పండి చేర్చుకుంటుంది. కానీ మనిషిని మానవత్వంలోకి తీసుకొచ్చి మనిషిని మనిషిగా చేసి పాపపు యొక్క ప్రవాహంలో నుండి మనిషిని విడిపించి పాపపు శిక్ష నుండి తప్పించి ఉగ్రత పాలై నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని పరలోకం ఇస్తానని వాగ్దానం చేసిన యేసు ప్రభుని ఈరోజు సమాజం చేర్చుకోదు. మాకొద్దండి ఆ దేవుడు, మాకొద్దు. ఆ దేవుడు ఇంగ్లీష్ దేవుడు అండి. దేవుడికి ఇంగ్లీషు, తెలుగు, షుగరు, బీపీ అవన్నీ ఉంటాయా? ఈ పిచ్చోళ్ళు కాకపోతే దేవుడికి బీపీ, షుగర్ ఇవన్నీ ఉంటాయండి. కులము, మతము, భాష, ఆ మాట్లాడేటోడికైనా అది మైండ్ అయినా ఉందా లేదా అనేది నాకు ఈరోజుకి అర్థం. ఇంకొక వర్గం ఏంటంటే మతం మార్చేస్తున్నారు. మతం మారడం ఏంటి? పిచ్చి కాకపోతే అసలు మతం మారమని చెప్పడం ఒక పిచ్చ. మతం కాదండి, యేసు ప్రభు మతం కాదు. హల్లెలూయా. ఆయన మనిషిని మనిషిగా చేస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, ఆమేన్. కానీ మతం మారడం కాదు, యేసు ప్రభుని మన జీవితంలో ఆహ్వానించడం. చెప్పండి, యేసు ప్రభుని మన జీవితంలో ఆహ్వానించడం. మతం ఏంటి? మతం ఎవరికి కావాలా? అసలు మతం మీకు కావాలా? నాకొద్దు మతం. అసలు నాకు మతం అంటే నా అసహ్యం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మారణకాండ జరిగింది దేనివల్ల అంటే మతం వల్ల. ఈ బాంబులు పెట్టడాలు దేనివల్ల? ఈ పీకలు కోసుకోవడాలు దేనివల్ల? పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేది దేనివల్ల? అన్ని కాన్సెప్ట్ అంతా దేనివల్లమ్మా? అందుకే మతం వద్దు మనకి మతం వద్దు అసలు. ప్రైజ్ లార్డ్. ప్రభు అంటాడు, మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు. నన్ను ఎవరైనా చేర్చుకుంటే నన్ను పంపిన వాడిని చేర్చుకు. ఆ నన్ను అనే మాట దగ్గర మీరు గమనించాలి, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. ఆమేన్. అందుకని మీరు దేన్ని చేర్చుకోవాలంటే మనుషుల్ని కాదు మీ జీవితంలో చేర్చుకోవాల్సింది, దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. దేవుని వాక్యమును మనం చేర్చుకుంటే మన జీవితంలో ఏమవుతుంది? హల్లెలూయా. దేవుణ్ణి మనము చేర్చుకున్నట్లు. హల్లెలూయా. మన దేవుని వాక్యం మనం పక్కకు పడేస్తాం అనుకోండి,